హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ అంటే ఇప్పుడు నాకు అక్కడ 7 అలా అవుతుంది. చూడండి ఇంకా పొద్దుపోలేదు. ఎండలు దంచి కొడుతున్నాయండి బాబోయ్! అంటే 8 ఆ టైంలో గూడా పొద్దుపోవట్లేదనమాట. వేడెక్కువుంటుందండి ఇళ్ళల్లో గూడా. ఇళ్ళల్లో నిలబడలేకున్నాం. బయటొస్తే ఏమో ఉక్కపోత పెట్టేస్తుందనమాట. సరే చెట్లకైతే నీళ్లు పోద్దామని చెప్పి మోటర్ వేసి నీళ్లు పడతా ఉన్నాను. చెట్లయితే చాలా పాపం వడబడిపోయాయండి. అందుకే చెట్లకైతే నీళ్లు పోద్దాము. రోజు అయితే మార్నింగు, ఈవినింగు 2 టైమ్స్ పట్టినా గూడా అంటే చెట్లకు పోసినా గూడా చెట్లయితే డల్ అయిపోతున్నాయన్నమాట. అంటే వడబడిపోతున్నాయి. అందుకని ట్యాంకీలో నీళ్ళు పోయకుండా అప్పటికప్పటికి పంచాయతీ వాటర్ వస్తుంటే అవైతే పోస్తాను నేను. అవైతే కొంచెం ఫ్రెష్‌గా చల్లగా ఉంటాయి కదా! అవైతే పోస్తాను. ట్యాంకీ నీళ్ళు అయితే పోయనండి చెట్లకి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటాయి కదా! ఆ తర్వాత ఇక్కడ పూజ కూడా చేసేసుకుంటున్నాననమాట. ఈవినింగ్ టైంలో పూజ అనమాట. మార్నింగ్ చేయలేదు ఆ రోజు. అందుకని ఈవినింగ్ టైంలో చేసుకుంటా ఉన్నాను. దేవునికి పూజ చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది. ఒక దీపమైనా పెట్టేసి పూలున్నా లేకున్నా దీపం పెట్టేసి అటు చూస్తూ ఉన్నామంటే మనశ్శాంతిగా ఉంటుంది. తులసమ్మకు కూడా నీళ్ళు చల్లుతున్నాను. చూసారు కదా చెట్టు ఎలా తులసమ్మ కూడా ఎలా అయిపోయిందో. అందుకని పైన నీళ్ళైతే చల్లుతున్నాను. కొంచెమన్నా బావుంటుంది కదా అని చెప్పి. వామ్మో! చెట్లను కాపాడడం ఈ ఎండాకాలం చాలా కష్టం అండి బాబోయ్! నాకేమో చెట్లంటే ఇష్టము. ఎలా కాపాడుకోవాలి? ఇక్కడ మన చెట్లకు పూసిన దోసాని పూలైతే పెట్టి దేవునికైతే పూజ చేసుకున్నాను. మనశ్శాంతిగా ఉంటదండి బాబు. ఇంట్లో దీపం వెలిగిచ్చుంటే. ఈ తులసమ్మ దగ్గర పెట్టాను కదా దీపం. ఇలా చూస్తూ ఉంటే ఇంట్లోకి కనపడుతుంది మాకు తులసమ్మ హాల్లోకి. మనశ్శాంతిగా ఉంటుందండి. చెట్లకైతే నీళ్ళు పోస్తూ ఉన్నాను. ఇంట్లో పోయాలి, బయట పోయాలనమాట. అలాగే మ్యాంగో సీజన్ అయితే వచ్చేసిందండోయ్! ఎంతమందికి మ్యాంగోస్ అంటే ఇష్టం? అలాగే మ్యాంగోస్‌లో కూడా మనం ఎలా కనుక్కోవాలండి? మందు పెట్టి మక్కేసిన అంటే రసాయనాలతో మక్కేసినటివేవి? మామూలుగా న్యాచురల్‌గా మగ్గినటివేవి అని ఎలా కనుక్కోవాలి? ఎందుకంటే రసాయనాలతో కూడినటివి తింటే హెల్త్ పాడవుతుంది కదా! ఎలా కనుక్కోవాలి వీటిని? అన్నీ అలాగే వస్తున్నాయండి. వాటర్ మెలన్ కూడా అంటే పుచ్చకాయలకు కూడా ఇంజెక్షన్ చేసి వస్తున్నాయని చెప్తున్నారు. ఏమి తినాలండి? కానీ మ్యాంగోస్‌లో దానికి పేరుంది మ్యాంగోస్‌కి మీకు తెలుసా? ఏమంటారు? ఫ్రూట్స్‌లో రారాజు ఎవరంటే మ్యాంగో అని అంటారు కదా! ఇక్కడ గోడవతల గూడా చెట్లున్నాయన్నమాట. వాటికి కూడా నీళ్ళు పోస్తూ ఉన్నాను. చూసారు కదా చెట్లు ఎలా వాడిపోయి ఉన్నాయో. ఈ చెట్టు తెలుసా మీకు? గోడమిడి ఉంది కదా! దాన్ని గూడా కుండీలో వేసున్నాను దాన్ని. ఆ చెట్టు తెలుసా మీకు? కాగడాల చెట్టు అంటారండి దాన్ని. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి మా వారు మ్యాంగోస్ తెచ్చిపెట్టున్నారు. కానీ అవి కొంచెం గ్రీన్ షేడ్ గూడా ఉందనమాట. ఆ గ్రీన్ షేడ్ ఉంటే పులుపు ఉంటదండి మ్యాంగోసు. అవైతే బాలేదు. నేనైతే చాలా ఇష్టంగా తింటాను మ్యాంగోసు. మా అత్తమ్మకి కూడా చాలా ఇష్టం. అంటే మా ఆయన వాళ్ళ అమ్మకి. మ్యాంగోలంటే పిచ్చి. అంటే సద్దన్నం వేసుకొని మ్యాంగో నంచుకొని తింటది తనైతే. చాలా ఇష్టం అండి తనకి. మా ఇంట్లో అందరికీ మ్యాంగోసు. అందరికీ అంటే ఇప్పుడు మ్యాంగోస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారండి బాబోయ్! అదే చెప్తున్నాను. రసాయనాలతో మగ్గనాటివి ఏయో కనుక్కుంటే హెల్త్‌కి మంచిది కదా! బెనిఫిట్ కదా అని. ఇక్కడైతే పిల్లలు హల్వా అడిగారు. సేమియా హల్వా. అదైతే చేస్తున్నాను. అమ్మ పాలు పంపించింది కదా! ఎక్కువున్నాయి. సరే సేమియా హల్వా చేద్దాము. పిల్లలు అడుగుతున్నారు కదా! అని చెప్పి హల్వా అయితే చేస్తున్నాను. అమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు పాలు ఎక్కువ తెస్తారండి నాకు. ఎందుకంటే అమ్మ వాళ్ళకి గేదెలున్నాయి. నాకిక్కడ బూత్‌లో పాలు గూడా అంత టేస్ట్ ఉండట్లేదు. నీళ్ళు కలబోస్తున్నారండి వాటిల్లో కూడా. నీళ్ళు ఏంటేంటో చేస్తున్నారు. అంటే శాతం రావడానికి ఏందో పౌడరేసి మిక్సీ కొట్టి పోస్తున్నారంట. అవి తాగకూడదు కదా అసలు. ఇంక నాకు దొరికేది అవేను. ఇంక అవే తాగాలి తప్పదు.
అమ్మ వాళ్ళు పాలైతే ఎక్కువ పంపిస్తారండి ఊరు నుంచి వచ్చేటప్పుడు. ఆ పాలైతే నేను కాచి కొన్ని పెరుగు తోడు పెట్టేసుకుంటాను. కొన్నైతే ఇలా ఫ్రూట్ సలాడు లేకపోతే హల్వాలు అట్లాంటివి చేసి పెట్టుకుంటాననమాట. ఉన్నప్పుడే కదా ఏ దాంట్లో ఇల్లు ఉన్నప్పుడే దీపం చక్కదిద్దుకోవాలని. అలా అయితే అమ్మ వాళ్ళు పంపించినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను. పిల్లలు అడిగారు మమ్మీ హల్వా చేసి పెట్టని. అందుకని చేస్తున్నాననమాట. మ్యాంగో సీజన్ వచ్చేసింది. మ్యాంగో, మ్యాంగో, మ్యాంగో. ఫస్టు డ్రై ఫ్రూట్స్‌ని కొద్దిగా నెయ్యి వేసుకొని వేపుకోవాలి. ఆ తర్వాత సేమియా కూడా కొంచెం వేగాలండి బాబోయ్! గోల్డ్ షేడ్‌కొస్తేనే బావుంటుంది. లేదంటే ముద్ద ముద్దగా అవుతుందనమాట. అందుకని దాన్ని కూడా బాగా వేపుకోవాలి. నేతిలో అయితే. నేతిలో వేపుకున్న తర్వాత పాలు కొద్దిగా, అలాగే వాటర్ కూడా ఒక్క రవ్వ కలపండి. మరీ పాలే అంటే బావుండదు కదా! అంటే మరీ థిక్‌గా అయిపోతుంది. అందుకని కొన్ని వాటర్ కూడా వేయండి. ఆ తర్వాత ఉడికేటప్పుడు ఇలాచీ పౌడర్, కొద్దిగా ఉడికిన తర్వాత షుగరు, లాస్ట్‌లో మళ్ళీ నెయ్యి యాడ్ చేయండి. సూపర్‌గా ఉంటుంది. చాలా సింపుల్ అండి సేమియా హల్వా. పిల్లలైనా ఇష్టంగా చేసేసుకోవచ్చు. మీలో ఎంతమందికి సేమియా హల్వా ఇష్టం? ఒక్కసారి కామెంట్ చేస్తారా? ప్లీజ్ అండి లాంగ్ వీడియోసు చూసిన వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ పెట్టండి. షేర్ చేయండి. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ ప్లీజ్. సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఓకే అండి. బాయ్.